ఈ నరక అసురుడు అనేటువంటి వాడు భూదేవికి జన్మించి ఉన్నటువంటి ఒక అసుర రాక్షసుడు. అయితే అమ్మవారికి జన్మించాడు, తర్వాతకి ఉద్భవించి బయటకు వచ్చి బ్రహ్మ కోసం తపస్సు చేస్తే ప్రతి ఒక్క రాక్షసుడు యొక్క మెయిన్ మోటో ఏంటంటే అమృతం తీసుకోలే కాబట్టి మాకు అమృతత్వం అమరత్వం కావాలి అని చెప్పేసి అందరూ అడుగుతున్నట్టుగానే అడిగితే సారీ బాబు ఇది సబ్జెక్ట్ నుంచి తీసేసినా మీకు ఆప్షన్ లేదని చెప్పేస్తే సరే ఓకే అలాంటప్పుడు నా తల్లి చేతిలోనే నేను మరణించాలి అనేటువంటి ఒక వరాన్ని పొందాడు. సరే తదాస్తు అని చెప్పాడు. ఇక అయిపోయింది. అప్పటి నుండి ప్రారంభమై అసలు ఎక్కడుంది నా తల్లి అని వెతుకుతూ 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 ఆఖరిగా ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్నటువంటి 16,000 మంది గోపికలని కూడా తను సంగ్రహించి బందీలో పెట్టేసి ఎవరు మా తల్లి ఇందులో చెప్పండి అని చెప్పి కూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవితో కలిసి వెళ్ళారు. ఎందుకు సత్యభామ? ఎంతోమంది ఉన్నారు కదా అక్కడ. అప్పటికి జాంబవతి అలాగే ఉన్నటువంటి రుక్మిణీదేవి ఇంకా అష్టభార్యల్లో సత్యభామనే తీసుకొని వెళ్ళారట. వాస్తవంగా ఇక్కడ విషయం ఏమిటి అనంటే సత్యభామనే యొక్క భూదేవి యొక్క అంశ.